జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆదోని నియోజకవర్గం తుంబళం క్రాస్ వద్ద పల్లె ప్రగతి కోసం మీ లోకేష్ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధిపై టీడీపీ విధానాన్ని యువనేత లోకేష్ సాక్షాత్కరించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా ప్రతి గ్రామంలో తాగునీరు అందిస్తామని నారా లోకేష్ ప్రకటించారు. పట్టణాలకు తీటుగా పల్లెలను అభివృద్ధి చేస్తామని, ప్రణాళికాబద్ధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని లోకేష్ తెలిపారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను పంచాయతీలతో అనుసంధానం చేస్తామన్నారు. సర్పంచ్లకు గౌరవ వేతనంతో పాటు గౌరవం కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను నేరుగా పంచాయతీలకే జమ చేస్తామన్నారు. టీడీపీ పాలనలో ఎన్జీఓలతో కలిసి స్మార్ట్ వార్డు, స్మార్ట్ విలేజ్లను చేపట్టామని, దాన్ని మరింత అధికంగా చేయాల్సి ఉందని నారా లోకేష్ అన్నారు. రాజ్యాంగం మీకు ఏదైతే హక్కులు కల్పించిందో అది అమలు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. నో సెకండ్ థాట్. నేను ఇప్పుడే క్లారిటీగా చెప్పాను. తప్పనిసరిగా వార్డు, గ్రామ సచివాలయం, వాలంటీర్, సర్పంచ్ల అనుసంధానం అవ్వాల్సిందే. దాంట్లో సందేహం లేదు. మిమ్మల్ని కూడా ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. సో అనుసంధానం చేసి ప్రజల అవసరాలు కలిసికట్టుగా తీర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో 3 అనుసంధానం చేస్తాం. నిధులు కేటాయిస్తాం. రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ఇవన్నీ కూడా ఈ డిఫరెంట్ స్కీమ్స్ కరెక్ట్ గా అనుసంధానం చేసి గ్రామాలని అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరం కలిసికట్టుగా తీసుకుందాం. పల్లెటూరుకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లేనని నారా లోకేష్ అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, మోడల్ విలేజీలు, సంపద తయారీ కేంద్రాలు, ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఎన్టీఆర్ జలధార వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని నారా లోకేష్ అన్నారు. కానీ జగన్ 4 ఏళ్ల పాలనలో సర్పంచులకు కనీస గౌరవం దక్కడం లేదని, నిధులు, విధులు లేకుండా చేశారని తెలిపారు. ఫైబర్ గ్రిడ్ను మళ్లీ పునరుజ్జీవింపచేసి ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయం వచ్చేలా చేస్తామని లోకేష్ అన్నారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, మున్సిపాలిటీలు, పంచాయతీలకు మధ్య మేజర్ పంచాయతీలు ఉన్నాయన్నారు. వీటిని వివిధ రాష్ట్రాల్లో ఎలా అభివృద్ధి చేస్తున్నారో పరిశీలిస్తున్నామని, టీడీపీ అధికారంలోకి రాగానే పరిశీలించి అమలు చేస్తామన్నారు. సర్పంచులకే బాధ్యత ఉంటుంది ఆ నిధులు వాడేదానికి. తప్పనిసరిగా ఆ విధానం చెక్ పవర్ సర్పంచులకి ఉన్నది. గత ప్రభుత్వాలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా వైకాపా సర్పంచులు ఉండే. వాళ్ళకి చెక్ పవర్ ఇచ్చాం, పనులు చేసుకున్నారు. చేయలేదంటాం కూడా కరెక్ట్ గా చేయనిచ్చాం. అట్లనే మేము చేస్తాం. ఇంకా గౌరవ వేతనమే కాదు, మీకు గౌరవం కూడా పెంచే బాధ్యత, 2 పెంచే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకా గ్రామాల్లో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. పేదవాళ్ళని ఆదుకోవాలనేది మీరు చెప్పారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అన్ని గ్రామాల్లో పరిశ్రమలు తీసుకొస్తాం, అన్ని గ్రామాల్లో ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అనుకుంటాం. అది షార్ట్ టర్మ్ లో అసాధ్యం. అంటే తక్కువ సమయంలో చేయలేం. కానీ ముందల నియోజకవర్గం కేంద్రంగా, తర్వాత మండల్ కేంద్రంగా తీసుకుని మనం పనులు చేయాల్సిన అవసరం ఉంది. పెట్టుబడులు ప్రోత్సహించాలి. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పని చేస్తేనే చేతి నిండా పని ఉంటుంది అని బలంగా భావిస్తున్నా చేస్తాం. వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు అసలు నిధులు ఇవ్వడం లేదని నారా లోకేష్ తన ఆవేదన తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పంచాయతీ నిధులు దారి మళ్లకుండా చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. పంచాయతీ నిధులు దారి మళ్లటం వల్ల కేంద్రం ఇవ్వాల్సిన 2,200 కోట్ల రూపాయలను నిలిపివేసిందన్నారు. పంచాయతీలకు వైసీపీ ప్రభుత్వం లాక్కున్న నిధులను తిరిగి ఇచ్చే విధానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని లోకేష్ అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు చివరగా 14,000 కోట్ల రూపాయల ఉపాధి హామీ నిధులను తీసుకున్నామని, జగన్ సర్కార్కు కేంద్రం ఉపాధి హామీ నిధులను తగ్గించిందన్నారు. కరెంటు బిల్లుల భారం సర్పంచులపై పడకుండా చర్యలు తీసుకుంటామని సర్పంచులతో నారా లోకేష్ అన్నారు. వాలంటీర్లు కానివ్వండి, గ్రామ సచివాలయం కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఒకటి ఆలోచించాలి. వాళ్ళకి ఇప్పుడు వస్తున్న జీతాలు ప్రజలు కడుతున్న పన్ను వల్ల, మీరు, నేను, అన్ని పార్టీలు చెందిన వాళ్ళు పన్ను కడుతున్నారు కనుక వాళ్ళు సకాలంగా జీతాలు చెల్లించగలుగుతున్నాం. వాళ్ళు రాజకీయాలు అతీతంగా పని చేయాలి. ఇప్పుడు ఏదో కొత్త కార్యక్రమం పెట్టారు, స్టిక్కర్ అంటించే కార్యక్రమం, చంకల సంచి స్టిక్కర్. ఆ స్టిక్కర్ కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదు. అది పార్టీ ప్రోగ్రాం. సో వాలంటీర్లు కానీ గ్రామ సచివాలయాలకు నేను చెప్పేది ఒకటే, కలిసికట్టుగా సర్పంచ్తో కానీ ఎమ్మెల్యేతో పనిచేస్తేనే సమగ్ర అభివృద్ధి మనం చేయగలుగుతాం. అంతేగాని ఒక పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తే వ్యవస్థని విస్మరించిన వాళ్ళు కూడా అవుతారు. అది కరెక్ట్ గా అని బలంగా ఇప్పుడు నేను ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. నేను ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పినట్లు తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ
అధికారులకు వచ్చిన వెంటనే తూచా తప్పకుండా గతంలో ఎట్లయితే పంచాయతీలు మేము ప్రోత్సహించాం, సర్పంచ్ని ప్రోత్సహించాం, పంచాయతీలు అభివృద్ధి చేసామో అదే విధంగా మేము చేస్తాం, ఇర్రెస్పెక్టివ్ టు పొలిటికల్ పార్టీస్. ఎందుకంటే మీరు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, అది నేను బలంగా నమ్ముతున్నాను. చంద్రబాబు హయాంలో అభివృద్ధి పనులు పెండింగ్ ఉంటే సర్పంచులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించామని నారా లోకేష్ అన్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి పనిచేస్తేనే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని లోకేష్ తెలిపారు. కానీ జగన్ పాలనలో సర్పంచులకు పని లేకుండా చేస్తున్నారని, ఎమ్మెల్యేలు దోపిడీ పనుల్లో మునిగారని నారా లోకేష్ అన్నారు. సర్పంచులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని నడు రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తామని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తారని లోకేష్ తెలిపారు. మీడియా ఎదుటే వైసీపీ దుష్టపాలనను నిరసిస్తూ సర్పంచులు చెప్పులతో కొట్టుకున్నారని, చెక్ పవర్ను సర్పంచులకు ఉండేలా చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ అన్నారు. సర్పంచులకి బాధ్యత ఉంది. మీరు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేని ఎట్లయితే ప్రజలు ఓటేసి గెలిపించారో అదే విధంగా మిమ్మల్ని గెలిపించారు. ఎన్నికలప్పుడు మీరు చాలా హామీలు ఇచ్చుంటారు. ఐఎమ్ థింకింగ్ జనరల్ సహజమే, ఊర్లోకి అంటే ఆ వీధిలోకి వెళ్తే అన్నా నాకు రోడ్ లేదు నేను వేపిస్తానని గెలిపించుంటాం. కానీ ఇప్పుడు ఏమైంది, అది చేసే పరిస్థితి లేకుండా మీకు ఇచ్చారు. నిధులు లేవు, విధులు కూడా లేవు. అంటే మీరు చూస్తే చెక్ పవర్ చేస్తారు, ఇతర పార్టీ వాడితే ఇమీడియట్ చెక్ పవర్ రద్దు చేస్తారు. మన వాళ్ళు చాలా మంది వచ్చి ఈరోజు నన్ను కలిశారు, ఫోటో దిగేటప్పుడు కలిసి మనం అది టీడీపీ వాళ్ళు కూడా చెప్పారు. ఏమని మా వాళ్ళు చాలా స్పష్టం, అన్న నా చెక్ పవర్ తీసేశాడు పంచాయత్ సెక్రటరీ, ఈ కోర్టు లేదో నీకు తెప్పిస్తా, న్యాయబద్ధంగా మనం పోరాడదాం, మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని నేను చెప్పాను. అది వి స్టాండ్ ఫర్ దట్. ఎందుకంటే రాజ్యాంగం మీకు ఒక బాధ్యత ఇచ్చింది, ఆ బాధ్యత నిర్వహించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. తప్పనిసరిగా ఒక పద్ధతి ప్రకారం మేము ముందరికి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.